మోసం చేయడంలో చైనా వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే ఆ దేశం తయారు చేసే నకిలీ వస్తువులు అన్నీ ఇన్ని కాదు. ఒక ఎలక్ట్రానిక్సే ఏంటి, తినే ఆహార వస్తువులకు కూడా వారు నకిలీలను సృష్టించి ప్రపంచ దేశ మార్కెట్లలోకి వదులుతున్నారు. మొన్న ఆ మధ్య నకిలీ క్యాబేజ్, తర్వాత కోడిగుడ్లు, ఇప్పుడు తాజాగా నకిలీ బియ్యం. అవి కూడా ప్లాస్టిక్తో తయారు చేసినవే. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు భారత్, ఇండోనేషియా, సింగపూర్, వియత్నాం, ఫిలిప్పైన్స్ వంటి దేశాల్లో ఈ నకిలీ బియ్యం హల్చల్ చేస్తుందట. ఉచాంగ్ అనే కంపెనీ ఈ నకిలీ రైస్ను తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ తంతు 4 ఏళ్ల నుంచి కొనసాగుతుందట. ఈ క్రమంలో వారు 9 లక్షల టన్నుల నకిలీ రైస్ను ఆయా దేశాల్లో విక్రయించారట. చూసేందుకు నకిలీ రైస్ అచ్చు నిజమైన బియ్యంలా ఉంటుంది. అయితే ఈ నకిలీ రైస్ను ఎలా తయారు చేస్తారంటే ఆలుగడ్డలు, చిలకడ దుంపలు, ప్లాస్టిక్, ఇతర కెమికల్స్తో ప్లాస్టిక్ రైస్ను ప్రత్యేకమైన యంత్రాల సహాయంతో తయారు చేస్తున్నారు. వాటికి నిజమైన బియ్యంలా పాలిష్ చేస్తారు. అనంతరం బియ్యం వాసన వచ్చేలా ప్రత్యేకమైన మిశ్రమాన్ని స్ప్రే చేస్తారు. ఇంకేముంది, నకిలీ రైస్ రెడీ. అలా రెడీ అయిన నకిలీ రైస్ను ఇంచక్కా ఒరిజినల్ రైస్లో కలిపేసి విక్రయిస్తున్నారు. మలేషియా మాత్రం ఈ రైస్ను ముందుగానే గుర్తించి గట్టి చర్యలు తీసుకుందట. అసలు నకిలీ బియ్యం ఒకేలా ఉన్నా వాటికి కొన్ని పరీక్షలు పెడితే అవి నకిలీ బియ్యమో అసలు బియ్యమో సులువుగా గుర్తించవచ్చు. అది ఎలాగంటే, 1 టేబుల్ స్పూన్ బియ్యాన్ని తీసుకుని 1 గ్లాసు చల్లటి నీటిలో బాగా కలపాలి. తరువాత దానిని చూశాక ఒకవేళ ఆ బియ్యం పైకి తేలితే అవి నకిలీ బియ్యంగా, లేకపోతే నిజమైన బియ్యంగా గుర్తించవచ్చు. 1 కప్పు రైస్ని నేల మీద వేసి అగ్గిపుల్లతో కాల్చినప్పుడు ఒకవేళ అది ప్లాస్టిక్ రైస్ అయితే వెంటనే అంటుకుని దుర్వాసన వస్తుంది. అన్నం వండాక మెత్తగా ఉండకుండా గట్టిగానే ఉంటే దానిని ప్లాస్టిక్ రైస్గా గుర్తించవచ్చు. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో మీ దగ్గరున్న బియ్యాన్ని వేయండి. ఒకవేళ ఆ బియ్యం పెనానికి అంటుకుపోయి దుర్వాసన వస్తే అది ప్లాస్టిక్ రైస్ అని అర్థం. బియ్యాన్ని ఉడికించినప్పుడు ఒక మందమైన పొర వచ్చి అది విచ్చుకోకపోతే అది ప్లాస్టిక్ రైస్గా గుర్తించవచ్చు. నకిలీ, అసలు బియ్యాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకున్నారుగా. మరి మీరు తీసుకునే బియ్యంపై జాగ్రత్త వహించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.